అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు దిస్ హెల్దీ జర్నీ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ చిన్నారి సహస్ర హత్య కేసులో ఒళ్ళు గగురు పొడిచే విషయాలు ఏవైతే బయటపడ్డాయో, హత్య చేసిన ఆ బాలుడి వివరాలు ఏవైతే మనం తెలుసుకుంటున్నామో, అతను హత్య చేసిన విధానం గురించి మరింతగా మనం ప్రోబ్ చేసి తెలుసుకుంటూ ఉంటే అసలు నమ్మలేని విధంగా ఉందన్నమాట. మన ఇంట్లో ఉండే పిల్లవాడు ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడా? ఇంతకీ చిన్నపిల్లలలో ఈ క్రిమినల్ టెండెన్సీస్ ఉన్నట్టుగా ఏ వయసులో పసిగట్టవచ్చు? వీటిని ఆపడానికి ఏం చేయవచ్చు? అసలు మన చేతుల్లో ఏదైనా ఉందా లేదా? ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. అందరికీ సుపరిచిత సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ షర్మిల గారు మనతో ఉన్నారు. డాక్టర్ షర్మిల గారు ఇన్ఫ్యాక్ట్ పిల్లల మెంటల్ హెల్త్ గురించి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డాక్టర్గా వాళ్ళు చెప్పబోతున్నారు చాలా విషయాలు. డాక్టర్ షర్మిల, చాలా డిస్టర్బింగ్గా ఉందండి. ఎవరు ఇంకా కోలుకోలేదు. సో మీరు చూడంగానే ప్రైమా ఫేసి మీకు ఏం అర్థమైంది దీని గురించి? ఇది సర్ప్రైజింగ్ థింగ్ కాదు. అంటే ఆబ్వియస్గా సర్ప్రైజింగ్ థింగ్ కాదు అని అంటే రోజు జరుగుతుందని కాదు. బట్ ఈ బాబు ఇలా ఎందుకు బిహేవ్ చేశాడు, అయ్యో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నంత సర్ప్రైజింగ్ కాదు. ఎందుకంటే టీన్ క్రైమ్స్ అంటాం, లేదంటే టీనేజ్ వయలెన్స్ అంటాం, లేదంటే జువెనైల్ డెలిక్వెన్స్ అంటాం. ద వర్డ్ ఈస్ ద డెలిక్వెన్సీ. సో క్రిమినల్ అని అనము. దట్ వర్డ్ ఈస్ నాట్ యూస్డ్ ఫర్ చిల్డ్రన్ లెస్ దెన్ 18 years. అవును. సో హీస్ ఎ చైల్డ్, హీస్ ఆల్సో ఎ చైల్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయనకి హెల్ప్ రైట్ టైంలో ఉంటే ఈ సిచ్యువేషన్లో పడేవాడు కాదు. సో ఏ రకమైన హెల్ప్, హౌ కుడ్ వీ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్? ఫస్ట్ థింగ్ ఈస్ ఐ వాంట్ టు ఆఫర్ మై కండోలెన్సెస్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీ. డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ త్రూ హెల్, లూజింగ్ ఎ చైల్డ్. అందులో ఇట్లాంటి రీజన్స్కి అంటే ఇది ప్రివెంటబుల్గా అనిపిస్తుంది కదా, పేరెంట్కి బాగా హెల్ప్లెస్గా అనిపిస్తూ ఉంటుంది. నేను అక్కడ ఉండుంటే కాపాడుకునేవాడిని, ఇట్లాంటి థాట్స్తో వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు. అవును. సో దీని గురించి కూడా నేను ఐ టెల్ యూ వాట్ కుడ్ హ్యావ్ బీన్ డన్. అదే. సో ఫస్ట్ థింగ్ ఈస్ విక్టిమ్ సైడ్ నుంచి చూస్తే మనకి ఐ జస్ట్ టెల్ యూ ఓన్లీ 1 or 2 things విచ్ ఈజ్ ఆల్రెడీ వెస్ట్లో ఇది చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తారు. ఏంటనంటే సింపుల్ రూల్ ఉంటుంది, ఎవరు లేకుండా అన్సూపర్వైజ్డ్ పిల్లల్ని అంటే బిలో 18 ఉన్న వాళ్ళని ఇళ్లల్లో వదలటానికి వీల్లేదు. పేరెంట్స్ విల్ బి అరెస్టెడ్. అంటే క్రైమ్ అది. దట్స్ ఎ క్రైమ్. ఎందుకంటే మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎవరైనా కానీ పేరెంట్స్ ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు సమ్మర్ హాలిడేస్లో. ఎందుకంటే బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. పిల్లల్ని అటెండెడ్ వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ఫోర్సీన్ థింగ్స్. ఇప్పుడు ఇది పాప ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు, కాపాడుకునే వయస్సు కూడా లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లోకి పడకుండా ఉండటానికి దట్ ఈస్ నెంబర్ 1. సో మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఇప్పుడు ఈ క్రైమ్ చేసిన ఈ డెలిక్వెంట్ బాబు గురించి చెప్పాలి అని అంటే, ఇది సడన్గా ఒక్కరోజు ఇట్లా విస్ఫోటం వచ్చి ఆయన సడన్గా వెళ్ళిపోయి చేసిన పని కాదు. సో టెండెన్సీస్ చూపించుంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఏంటి అనేది అవేర్నెస్ ఉండదు, పేరెంట్స్కి అవేర్నెస్ ఉండదు, సొసైటీకి అవేర్నెస్ ఉండదు, అండ్ టీచర్స్కి. ఇప్పుడు ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరంటే, చేయాల్సిన గ్రూప్స్ ఎవరంటే టీచర్స్ అండ్ పేరెంట్స్. రైట్. ఎందుకని ప్రైమరీగా అవేర్నెస్ ఉండి ఈ చైల్డ్కి హెల్ప్ అందించాల్సిన వాళ్ళు పేరెంట్స్. దాంట్లో ఇంకా అనుమానం ఏం లేదు, బాధ్యత వాళ్ళదే. కానీ తెలియచెప్పాలి. ఏం తెలియచెప్పాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ స్కూల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు, స్కూల్లో ప్రాబ్లమ్స్ అని అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్, అంటే స్కూల్లో చదువు సరిగ్గా రాకపోవటం, మార్కులు బాగా తక్కువ రావటం, అండ్ స్కూల్కి వెళ్ళటానికి విముఖత చూపించటం, వెళ్ళకపోవటం, స్కూల్కి వెళ్లకుండా అక్కడ ఎక్కడ తిరుగుతున్నట్టుగా వార్తలు అందుకోవటం పేరెంట్స్. ఇవన్నీ టెండెన్సీస్, ఇవన్నీ క్రిమినల్ టెండెన్సీ అనట్లా. ఇక్కడ ఇది ఒక హై రిస్క్ ఫ్యాక్టర్ క్రిమినల్ బిహేవియర్ వైపు మూవ్ అవటానికి. ఎందుకని అంటే మనకి ఈ ఏజ్లో 8 to 15 ఏజ్లో మనకు ఒక ఐడెంటిటీ కోసం పోరాటం స్టార్ట్ అవుతుంది. అంటే నన్ను ఇలా రికగ్నైజ్ చేయాలి, నన్ను ఇలా రెస్పెక్ట్ చేయాలి, నన్ను ఇలా యాక్సెప్ట్ చేయాలి, ఇలాంటివన్నీ మన సోషల్ కన్ఫర్మింగ్ బట్టి ఉంటుంది. అంటే ఏదో ఒక స్కిల్ని, నైపుణ్యాన్ని చూపించి ప్రదర్శించి మన ఫ్రెండ్స్లో, సొసైటీలో యాక్సెప్టెన్స్ కోసం తపన స్టార్ట్ అయ్యే ఏజ్ అది. అవును. సో అది గనక ఫామ్ చేసుకోలేని పిల్లలు ఉంటారు, చదువుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళలో డెలిక్వెంట్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళకి పియర్ గ్రూప్ యాక్సెప్టెన్స్ ఉండక వీళ్ళు స్కూల్కి వెళ్ళటానికి ఇష్టపడరు.
ఇష్టపడనప్పుడు ఇలాంటి పిల్లలే క్రిమినల్ బిహేవియర్ ఉన్న పిల్లలు మాత్రమే వీళ్ళకి మిగులుతారు కంపెనీ కోసం. సో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో ఇంకొకళ్ళు ఇలాంటివి ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు 3 Ds అంటాం, డిజైర్స్, డిస్ట్రెస్, డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ అని అంటాం. అంటే వాళ్ళకున్న కోరికల్ని ఎలా తీర్చుకోవాలి, అంటే నాకు ఇది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో ఐ వాంట్ దట్ బ్యాట్, ఆ బ్యాట్ కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కూడా ఆబ్వియస్ గా అన్ని డబ్బులతో రిలేటెడే కదా మన కోరికలు. మోస్ట్ ఆఫ్ దెమ్ 90% డబ్బులతో రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. సో వీటిని ఎట్లా అటైన్ చేయాలి అనే స్కిల్ వాళ్ళకి ఇంకా డెవలప్ అవ్వదు. సో రాంగ్ విధానంలో ఎలాగోలా తెచ్చుకోవాలి అది. సో వాళ్ళకి కనిపించిన దారులు, నెంబర్ 1 వీళ్ళకి ఆల్రెడీ కొంతమందికి అపోజిషనల్ డిఫైన్డ్ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మందిలో ఈ చదువులో వెనకబడటం కానీ, ఇట్లా వేరే వాళ్ళతో కొట్లాడటం కానీ, వాళ్ళు బుల్లీస్గా ఉండటం, అంటే అందరినీ కొట్టి తిట్టి లాక్కోవటానికి ట్రై చేయటం. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ చైల్డ్ ఇంతకు ముందు కూడా మొబైల్ ఫోన్ ఏదో థెఫ్ట్ చేశాడు అని నేను చదివాను ఎక్కడ. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఇస్. ఆ టెండెన్సీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంది. అండ్ ఇది ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇట్లా ఏదో ఒక తెలియని ఆవేశంలో చేసిన పని కాదు, వెరీ క్లియర్లీ ప్లాన్డ్. తను రాసుకున్నాడు ఏది ఎలా చేయాలి, అదే లిటరేచర్ చదవటం, అలాంటివే చూడటం, వాటి ఇన్ఫ్లుయెన్స్ లో దాన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని చేయటం, ఇది జరిగింది. 100% ప్రీమెడిటేటెడ్ అనడానికి మనకి చాలా, అంటే ఈ నెల రోజుల ముందే అని అన్నారు. నేను ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్ ఆన్ దిస్ బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద క్రిమినల్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీథింగ్, బట్ నాకు ఇలానే అక్కడెక్కడ విన్న విషయాలు ఇలానే జరగాలని కూడా లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, ఎందుకు వెళ్ళట్లేదు, వాళ్ళకున్న కష్టం ఏంటి, అక్కడ నువ్వు చదువుకోలేకపోతుంటే ఇనఫ్ హెల్ప్ ఇవ్వగలగాలి. లేదా చదువులో ఎస్టాబ్లిష్ ఓకే ఫైన్, ఈయనకి సివియర్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఇంకోటో ఉంది, అప్పుడు వేరే స్కిల్ నైపుణ్యం డెవలప్ చేసుకోవడానికి మనకి చేయూతనివ్వాలి. ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ వయలెన్స్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాలి మీకు ఏంటంటే, ఫ్యామిలీలో మనము చిన్నప్పటి నుంచి మోడలింగ్ చేస్తూ ఉంటాం పేరెంట్స్. అవును, అంటే మనకు వచ్చిన ఉద్వేగాలని మనం ఎలా ప్రదర్శిస్తున్నాము అనేది జెనెటిక్ టెండెన్సీ పేరెంట్సే ఇస్తారు. మళ్ళీ వాటికి రెస్పాన్సెస్ ఎలా అనేది కూడా ఈ పేరెంట్స్ చూపిస్తూ ఉంటారు. అంటే మీకు కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళ మీద గట్టిగా అరుస్తున్నారా, కొడుతున్నారా, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ ఎలా చేసుకుంటున్నారు ఫ్యామిలీలో. అవును, దీన్ని మీరు అనుకోకుండానే మీ చిల్డ్రన్ని కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఓకే, కోపం వచ్చినప్పుడు ఫాదరో మదరో కొడుతున్నారు, తిడుతున్నారు, విపరీతమైన అగ్రెషన్ చూపిస్తున్నారు, ఏదో ఒక విధంగా తెచ్చుకుంటున్నారు థింగ్స్. అంటే యాక్చువల్గా పియర్ కానీ లేకపోతే ఫ్యామిలీలో ఇంకొకళ్ళు కానీ కూడా ఇలాంటి టెండెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది. థీవింగ్ కానీ లేకపోతే ఇట్లా అగ్రెషన్ చూపించడం. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ని చెక్ చేసుకోవాలి. డెఫినెట్గా ఇద్దరు పేరెంట్స్లోనూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. సో ఏ పేరెంట్ అయితే రెండో పేరెంట్ అగ్రెసివ్ పేరెంట్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు గుర్తించగలుగుతారు ఈ చైల్డ్ కూడా అలాంటి టెండెన్సీస్ చూపిస్తున్నాడు. అండ్ ఈ అగ్రెషన్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేదంటే కనుక ఇతరత్ర సైకాలజీ హెల్ప్ తీసుకోవచ్చు, పీడియాట్రిషియన్తో మాట్లాడచ్చు. ఏంటి ఈ చైల్డ్ చిన్నప్పుడే ఇట్లా అతిగా ఉద్వేగాలని నియంత్రించుకోలేకపోతున్నాడు, ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, దుఃఖం వస్తే ఎలా, ఏదైనా కావాలంటే ఎలా. చాలా మందిని చూస్తాను చిన్నప్పుడు నాకు వచ్చి చెప్తూ ఉంటారు, పేరెంట్స్ని కొడుతూ ఉంటారు, అది ముద్దు కింద చూసుకోకూడదు. అంటే ఆ హైరార్కీని అక్కడే వాళ్ళు బద్దలు కొడదామని చూస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు అంత పెద్దవాళ్ళని కొడుతున్నాడు, తిడుతున్నాడు, కొరుకుతున్నాడు అంటే అది ముద్దుగా చూస్తూ ఉంటారు కొంతమంది. అవన్నీ రైట్ బిహేవియర్స్ కాదు. అవును, వాళ్ళందరూ క్రిమినల్స్ అయిపోతారని నేను చెప్పట్లేదు, కానీ మనం మోడలింగ్ చెయ్యాలి కదా. అథారిటేటివ్ పేరెంటింగ్ అని అంటారు. ముద్దు చేసే దగ్గర ముద్దు చెయ్యాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, ప్రేమ చూపించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 T's. టైం ఇవ్వాలి, పిల్లల్ని టచ్ చేయాలి, హగ్ చేసుకోవాలి, పక్కన కూర్చోపెట్టుకోవాలి, ఆ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ ఆల్సో టాక్, మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళతో ఎప్పుడు టచ్ లో ఉండాలి. ఈ 3 T's ఇస్తే గనక చాలా వరకు పేరెంటింగ్ కొంత అంటే అదుపులోకి తీసుకురావచ్చు పరిస్థితి. కానీ మీరు అన్న స్పష్టమైన రికగ్నైజ్ చేయవలసిన లక్షణాలు ఏంటంటే స్కూల్కి వెళ్ళకపోవడం, కొద్దిగా అంటే ఫ్లోకి భిన్నంగా వెళ్తున్నా పియర్ గ్రూప్ మీద ఎప్పుడు కన్నేసి ఉంచాలి. నేను ఇన్ఫాక్ట్ టీనేజర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో తిరుగుతున్నాడు,
ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి. సో మీ పిల్లల ఫ్రెండ్స్తో మీరు టచ్లో ఉండాలి. మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు మీకు తెలియాలి అని అంటే రియల్ రూపం మనకు తెలిసింది ఒక ఫ్యాసెట్. యాక్చువల్ 360 degrees తెలియాలంటే వాళ్ళు తిరుగుతున్న వాళ్ళందరితోటి. యు ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ ద 5 close persons దట్ యు హ్యాంగ్ అవుట్ విత్. అంతే. ఇది అంటే ఎన్నో స్టడీస్ లో తెలిసిన విషయం. ఇవి కాకుండా చాలా మంది అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎమోషనల్ అయ్యి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, వీడియో గేమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, ఇవన్నీ చెప్తుంటారు. ఇక్కడ వీడియో గేమ్ లో మనం విచక్షణ లేకుండా ఒక అవతల సైడ్ ఎవరో ఒక క్యారెక్టర్ ని చంపుకుంటూ పోవడం అన్నది ఒక థ్రిల్, ఒక హై. సో ఈ పర్టికులర్ సంఘటనకి ఇటువంటి వాటికి కూడా ఏమన్నా ముడిపడి ఉండొచ్చు? డెఫినెట్గా ఉంటుంది. అయితే నేను ఇది ద అదర్ సైడ్ నుంచి ఆర్గ్యూ చేస్తాను. ఇప్పుడు ఇలాంటి ఈ రోజుల్లో సినిమాలు చాలా వరకు వెళ్ళి కూర్చుని చూడగలిగేటట్టుగా కూడా లేవు. ఎందుకనంటే మీరు వాట్ ఎవర్ వేరే ఎక్స్పోజర్ అవన్నీ వదిలేస్తే వయలెన్స్ విపరీతంగా ఉంటుంది. కానీ ఎందుకు అలా తీయగలుగుతున్నారు, ఎందుకు ఆ సినిమాలు ఆడుతున్నాయి? ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా. మనకి ఆ లెవెల్లో అంత తీవ్రంగా అంత భయానకమైన చూపిస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సర్వసాధారణం అయిపోయింది సినిమాలు. అసలు అంటే మెంటలీ డీవియంట్ పీపుల్ మీదనే మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది. అండ్ మెంటలీ డీవియంట్ అతను కనీసం విలన్ కూడా కాదు, నార్మల్ క్యారెక్టర్స్ కూడా అందరూ మెంటలీ డీవియంట్గా ఉంటారు అండ్ దాన్ని హైప్ చేస్తారు. అదొక్కటే కాదు, వాళ్ళు తీసే వాళ్ళని నేను ఎక్కువేమనను. వాళ్ళు ఎందుకు తీస్తారు? వాళ్ళు కోట్లతో తీస్తున్నారు. మార్కెట్ లేకపోతే ఎలా తీయగలుగుతారు? అవును. సో యాజ్ అ సొసైటీ మనం చేంజ్ అవుతున్నాం. అవును. వీఆర్ లైకింగ్ మోర్ ఎక్స్ట్రీమ్ అండ్ డీవియంట్ థింగ్స్ అని అర్థం. కరెక్ట్. సో దీనికి జరగటానికి రీజన్ ఏంటంటే వెన్ వి లూజ్ టచ్ విత్ నేచర్తో కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతాయి. సో పిల్లల్ని కంపల్సరీ సాయిల్, ఎయిర్, గ్రీన్, ట్రీస్ వీటితో కంపల్సరీ ఎవ్రీడే టచ్లోకి వెళ్ళాలి. మనలో ఉన్న ఉద్వేగాలు, రాంగ్ ఇమోషన్స్ అన్ని డిస్పేట్ అవుతాయి తప్పకుండా. ఐ థింక్ నేచర్ హ్యాస్ ఎ కామింగ్ ఎఫెక్ట్ ఆన్ అస్. సో ట్రూ అండి. ఈ కాంటెక్స్లో ఈ గ్యాడ్జెట్స్తో అనుబంధాలు ఎక్కువ అయిపోయిన తర్వాత పిల్లలకి రియల్ రిలేషన్షిప్స్ మీద ఎంతవరకు పోయిందంటే అందరూ వెళ్ళి ఇప్పుడు సహస్రని అతను దారుణంగా చంపినట్టుగా చంపకపోవచ్చు, కానీ మధ్య లెవెల్లో ఉండే చాలా తప్పులు, చిన్న చిన్న దొంగతనాలు, అబద్ధాలు ఆడడం, వాళ్ళ పని కానిచ్చుకోవడానికి ఏదో చెప్పి మ్యానిపులేట్ చేయడం, ఇవి కూడా క్రిమినల్ టెండెన్సీసే యాక్చువల్ టెండెన్సీ రూపంలో చూస్తే. మీరేమంటారు షర్మిల గారు? బికాస్ చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే ఆ మగపిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారు? అదే. సో అల్లరేంటి అండ్ అన్యాక్సెప్టబుల్ బిహేవియర్స్ ఏంటి అనే దాని మీద చాలా మందికి అవగాహన ఉండదు. అవును. ఇది మీకు మీరు వెళ్ళి ఒక మెడికల్ ప్రొఫెషనల్తో డిస్కస్ చేస్తేనే తెలుస్తుంది. అవును. సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. నేను ఇందాక చెప్పాను, కొట్టటం పేరెంట్స్ని అది నార్మల్ కింద యాక్సెప్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ నార్మల్. ఎందుకంటే తనకంటే పెద్దవాళ్ళని, పవర్ఫుల్ వాళ్ళని వాడు ఇంత అన్నప్పుడే కొట్టడానికి ఆ అగ్రెషన్ చూపిస్తున్నాడు అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఈ వీటిల్లో డెఫిసిట్స్ ఉంటేనే వాళ్ళకి అట్లా అవుతుంది. సో అవి మొగ్గలో ఉన్నప్పుడు అంటే మనం ఏదో కౌన్సిలింగ్ ఇస్తే ఇట్లా ఉన్న వాళ్ళు అట్లా అయిపోతారా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని హై రిస్క్ సిచ్యువేషన్స్లోకి వెళ్లకుండా చూసుకునేలాంటి అడ్వైస్ డెఫినెట్గా దొరుకుతుంది. మీరు ఇనీషియల్గానే ఇవన్నీ కంప్లైంట్ చేయాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను బిగినింగ్లో చెప్పాను, టీచర్స్ని కూడా ఐడెంటిఫై చేయటానికి వాళ్ళందరికీ యాక్చువల్లీ చైల్డ్ సైకాలజీ కొంచెం చెప్తారు వాళ్ళ ట్రైనింగ్లో. ట్రైన్ టీచర్స్ అందరికీ చెప్తారు, అవును, ఇవి రెడ్ ఫ్లాగ్స్, ఇలా బిహేవ్ చేస్తున్న చైల్డ్ గురించి మీరు రిపోర్ట్ చేయాలి అని చెప్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఇంకోటి ఉంది, టీచర్స్ ఐడెంటిఫై చేయటం సగం అయితే చేసి చెప్తున్నా కూడా అన్యాక్సెప్టెన్స్ ఉంది. ఎందుకంటే చెప్పడం మానేస్తారు, డిఫెన్సివ్ అయిపోయి అంతే. టీచర్లు సరిగ్గా చెప్పట్లేదు, అందుకే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం లేదు అని బ్లేమ్ చేసిన పరిస్థితి అదొకటి. అండ్ మీ పిల్లవాడు బిహేవియర్ అన్యాక్సెప్టబుల్ గా ఉంది, చాలా ఇలా కొడుతున్నాడు, లేకపోతే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాడు, క్లాస్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పగానే దిల్ బి అప్ ఇన్ ఆర్మ్స్ అగైన్స్ ద టీచర్స్. అవును. టీచర్కి ఉండాల్సిన పవర్ని లాగేశారు. అవును. సో టీచర్కి ఎక్కడి నుంచి చెప్పగలుగుతారు? కరెక్ట్. నువ్వు గురువుని ఒక
వాట్ ఎవర్ గురువు ఆబ్వియస్గా మనకి ఇప్పుడు చూస్తే డబుల్ ఇద్దరు పేరెంట్స్ వెన్ దే ఆర్ వర్కింగ్, ఐ థింక్ టీచర్ ఈస్ స్పెండింగ్ మోర్ టైమ్ దెన్ అన్ ఇండివిజువల్ పేరెంట్ అవును విత్ యువర్ చైల్డ్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ నేను అడుగుతున్నప్పుడు హిస్టరీ స్కూల్లో టీచర్ని ఈ విషయం అడిగి చెప్పండి అని చెప్తాను. ఎందుకంటే ఒక పేరెంట్ స్పెండ్ చేస్తున్న టైం కంటే టీచర్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, మాలాగానే వాళ్ళు జనరేషన్స్ తరబడి వందల స్టూడెంట్స్ని చూస్తారు. సో ఇమ్మీడియట్గా ఇట్లా పిక్ చేయగలరు వీడు డిఫరెంట్గా ఉన్నాడు అని. ఇప్పుడు ఒక్క పాయింట్ నేను తప్పకుండా అడగాలి డాక్టర్ షర్మిల మిమ్మల్ని, పనిష్మెంట్ మెథడాలజీ అది పాత పద్ధత, అసలు పనిష్మెంట్ పిల్లలకి ఇవ్వకూడదని ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ లో అప్పటికే కట్ చేసి వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేయకపోతే తప్పు చేసినప్పుడు, ఉదాహరణకి క్లాస్ ఎగ్గొట్టి బయటకు వెళ్ళిపోయారు, అది క్రిమినల్ టెండెన్సీ. అబద్ధాలు చెప్పారు, ఇంకోటి ఎవడో కొట్టాడు, కోపం వచ్చి కోపం ఆపుకోలేకపోయాడు, ఇవన్నీ మొగ్గలో తుంచడానికి పనిష్మెంట్ ఇవ్వాలా ఇవ్వకూడదా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ? డెఫినెట్గా దాన్ని నేను పనిష్మెంట్ అనేది హార్ష్ వర్డ్, ఐ వుడ్ సే డిస్ఇన్సెంటివ్ అంటాం. డిస్ఇన్సెంటివ్. ఇప్పుడు ఓన్లీ ఇన్సెంటివైజింగే ఉంది వరల్డ్ అంతా. మీడియోక్రిటీని సెలబ్రేట్ చేసుకోవటం, వాడు దగ్గినా తుమ్మినా ఓ తెగ చప్పట్లు కొట్టేసేయటం, ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయటం, మా వాడు దగ్గాడు తుమ్మాడు అనుకుంటాం. చాలా మీకు ధన్యవాదాలు ఈ మాట చెప్తున్నందుకు. సో మీ ఫస్ట్ మీడియోక్రిటీ సెలబ్రేషన్ ఒకటైతే, రెండోది ఒక అతిగా అనమాట. అంటే నీకు ఎక్కడైతే గిల్ట్ ఉంది, నువ్వు సరిపడా టైం స్పెండ్ చేయట్లేదని, దాన్ని నేను ప్రేమ చూపిస్తున్నాను అనే మిషతో వాళ్ళని తప్పుల్ని కూడా చూపించకపోవటం, తప్పులు చేసినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా దానికి డిస్కరేజ్మెంట్ ఉండాలి. అని అంటే నువ్వు ఈ పని చేస్తే ఇలాంటిది నీకు అవసరమైంది, నీకు కావాల్సింది, నువ్వు కోరుకున్నది ఈ రకంగా నీకు అందదు, నీకు కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ యాక్షన్ నేర్పించకపోతే నీకు అసలు చెకింగ్ ఎక్కడుంది, అకౌంటబిలిటీ ఎక్కడ ఉంటుంది? వరల్డ్ అలా ఉంటుందా? పెద్దయిన తర్వాత మీ పిల్లల్ని అన్న నెత్తిమే పెట్టుకుని తిరుగుతారా? అందరు వరల్డ్లో తిరగరు కదా. సో ఎక్కడైతే అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ ఉందో, దిస్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ అని చెప్పటం ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. టీచర్స్ని చేయనివట్ల, పేరెంట్స్ చేయట్లేదు, పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు చెక్ ఎక్కడుంది? సో గాడ్ కాంప్లెక్స్ అనమాట. ఐ మీ మై సెల్ఫ్. అలా తయారైన ప్రపంచంలో